హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ టైం మేము దోధామ్ యాత్ర చేసాము. సో మా జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. మీరు చూడగలుగుతున్నారు మా వదిన ఫస్ట్ టైం పిల్లల్ని వదిలేసి అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో మేము పుష్పక్ బస్ నుంచి ట్రావెల్ చేసాము టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మా వదిన సెండ్ ఆఫ్ ఇస్తుంది అన్నయ్య అండ్ పిల్లలకి. సో వీ హ్యావ్ అరైవ్డ్ అట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఫ్లైట్ బోర్డ్ చేయడానికి. సో మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీ విస్తారా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసాము. ఈవినింగ్ అరౌండ్ 6:30 ఫ్లైట్ మాది. మేము ఇన్ ఫ్లైట్ మీల్స్ బుక్ చేసుకున్నాము, 2 డిఫరెంట్ వెజ్ మీల్స్. సో చూడగలుగుతున్నారు, ట్రై కలర్ డెకరేషన్లో ఉండేది. ఇది విస్తారా ఎయిర్ ఇండియా మర్జ్ అవ్వక ముందు. ఫుడ్ వాజ్ లైక్ ఓకేష్. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఇద్దరం కాదండి, టోటల్గా 5 మెంబర్స్ జర్నీ చేసాము. మా ఇన్లాస్ అండ్ మా పెద్ద వదిన విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేశారు. సో విత్ 15 to 20 మినిట్స్ డిఫరెన్స్లోనే మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. అండ్ అరైవల్ కూడా ఆల్మోస్ట్ లైక్ 15 మినిట్స్ డిఫరెన్స్లో ఉండే. సో మేమందరం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మీట్ అయ్యాము అందరం మేము. సో వీ వర్ ల్యాండింగ్ అట్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు చూడగలుగుతున్నారు కింద నైట్ వ్యూ ఆఫ్ ఢిల్లీ. సో ఫైనలీ మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత లగేజ్ బెల్ట్ కాసి వెళ్తున్నాం. బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ ఆఫ్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, T3 టెర్మినల్. సో మేము ఫైనలీ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అయ్యాం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఫైనల్లీ. సో ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు మా ఇద్దరు వదినలు అండ్ మా ఇన్లాస్. సో ఢిల్లీ నుంచి మేము నైట్ జర్నీ చేసి మేము హరిద్వార్కి రీచ్ అయ్యాం బై ట్రైన్. అండ్ అక్కడే ఒక 2 అవర్స్కి హోటల్ అది బుక్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి మేము కేదార్నాథ్కి స్టార్ట్ అయ్యాం. ఓం నమ శివాయ. సో మేము ఆ జర్నీ హరిద్వార్ నుంచి కంటిన్యూ చేసాం టువర్డ్స్ కేదార్నాథ్. ప్రజెంట్ రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, నో డిఫికల్టీస్, నో ట్రాఫిక్. సో మీరు చూడగలుగుతున్నారు కేదార్నాథ్ అరౌండ్ 223 కిలోమీటర్స్.
మేము వెళ్తున్న దారిలోనే మాకు ల్యాండ్ స్లైడ్స్ కనిపించాయి. హౌఎవర్ రోడ్స్ని మళ్ళీ యూసేజ్ కోసం, ట్రాఫిక్ యూసేజ్ కోసం రెక్టిఫై చేయడం జరిగింది. సో మీరు చూడగలుగుతున్నారు గంగా రివర్. మా డ్రైవ్ చాలా ప్లెజెంట్గా ఉండే. అక్కడక్కడ భయం వేసింది బికాస్ ఆఫ్ దిస్ ల్యాండ్ స్లైడ్స్ విచ్ హ్యాపెండ్. మేము హరిద్వార్ నుంచే క్యాబ్ బుక్ చేసుకున్నాం ఫర్ బోత్ దోధామ్ యాత్రాస్. సో డ్రైవర్ మాతోనే ఉన్నాడు. సో ఈవినింగ్ మేము రాంపూర్కి రీచ్ అయ్యాం. డ్రైవరే మాకు హోటల్ స్టే అది కూడా చూపించాడు. ఆ స్టే కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండే. నేను డ్రైవర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా ట్రావెల్ చేయాలి అని ఉంటే దోధామ్కి లేకపోతే ఉత్తరాఖండ్లో ఎక్కడికైనా మీరు టూరిస్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళాలి అనుకుంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. చూడగలుగుతున్నారు మీరు గుప్త కాశీ. దిస్ వాజ్ యాక్చువల్లీ ఆన్ ద వే టు రాంపూర్. కొంచెం మాకు ట్రాఫిక్ ఉండే అక్కడ. క్రాస్ అయిన తర్వాత వీ హ్యాడ్ మెనీ వాటర్ ఫాల్స్ టు వ్యూ. అక్కడ మేము దేర్ వాజ్ సమ్ టీ స్టాల్స్ ఆల్సో. సో మేము బ్రేక్ తీసుకున్నాం అక్కడ. ఇట్ వాజ్ అరౌండ్ 4:30 in the evening. సో నైట్ మేము రాంపూర్లో స్టే చేసిన తర్వాత వీ స్టార్టెడ్ ఆ ట్రెక్ అరౌండ్ 4 o'clock. అప్పటికే చాలామంది స్టార్టెడ్ ద జర్నీ టువర్డ్స్ కేదార్నాథ్. సో ఫస్ట్ మేము రిజిస్ట్రేషన్ పాయింట్కి వెళ్ళాము. సో డ్రైవర్ మమ్మల్ని నియరెస్ట్ ప్లేస్ డ్రాప్ చేశాడు. సో అక్కడి నుంచి మేము ట్రెక్ చేయడం స్టార్ట్ చేసాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద రిజిస్ట్రేషన్ ది ప్రాసెస్ మేము అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వచ్చాము. సో మీకు ఒక క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ స్కాన్ చేయడానికి. సో మేము లైన్లో నిలబడి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసాము. సో అప్పటికే అరౌండ్ 6 అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపల మీరు చూడగలుగుతారు ఇదే ఆ రిజిస్ట్రేషన్ పాయింట్. ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత మిమ్మల్ని ముందుకు పంపిస్తారు. సో లాస్ట్ ఇయర్ ఏంటైందంటే డ్యూ టు రెయిన్స్ అండ్ ఆల్ చాలా ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి. సో ఏదైతే జీప్ ఫెసిలిటీ ఉండేది గౌరీకుండ్ వరకు 50 రూపీస్ ఛార్జ్ చేసేవారు, అది ఆ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ముందుకు రాలేకపోయాయి జీప్స్ అన్నీ. సో మేము వాక్ త్రూగానే వెళ్ళాము టు గౌరీకుండ్ రిజిస్ట్రేషన్ పాయింట్ నుంచి మళ్ళీ గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు ట్రెక్ కూడా. సో మీరు చూడగలుగుతారు ఈ పాయింట్ వరకు జీప్స్ వచ్చేవి గౌరీకొండకి తీసుకెళ్ళడానికి. బట్ డ్యూ టు ల్యాండ్ స్లైడ్ రోడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి సో ఓన్లీ వాక్ త్రూగానే వెళ్ళాము. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ పీపుల్ కూడా ఉన్నారు గైడ్ చేయడానికి. వీడియో
వీ వర్ సో హ్యాపీ దట్ మేము కేదార్నాథ్కి వెళ్తున్నామని. సో మేము ఇక్కడ మా మదర్ ఇన్ లాస్కి ఇద్దరిని మేము ఈ పిట్టు ఎక్కించాము. దే చార్జ్ అరౌండ్ డిపెండింగ్ అపాన్ ద వెయిట్ అనమాట. సో ఒకరికి అరౌండ్ 11 అండ్ ఒకరికి అరౌండ్ 13K అయింది. సో గౌరీకుండ్ దగ్గర కూడా డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్ అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్ ఉండేది, ఆ కుండు కూడా డ్యామేజ్ అయిపోయింది. సో యూ కెన్ సీ వీ స్టార్టెడ్ ఆ ట్రెక్. సో నేను మా ఇద్దరు అవుతున్నాం కలిసి స్టార్ట్ చేసాము ట్రెక్. వీడియో పదండి. భైరవ్ మందిర్. భైరవ్ బాబా టెంపుల్ నీమ్చోలి దగ్గర. డెఫినెట్లీ మీరు మీతో పాటు వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసుకోండి. దిస్ వాజ్ అరౌండ్ మాకు 2:30 అరౌండ్. వితౌట్ మేము హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసాము కానీ బట్ హాఫే మేము కవర్ చేయగలిగాం ఆ టైం వరకు. చాలా ప్లెజెంట్గా ఉండే వెదర్. దేర్ వాజ్ నో హింట్ ఆఫ్ రెయిన్ఫాల్. మీరు చూడగలుగుతారు. ఇంకా కేదార్నాథ్ ఇంకా 10 కిలోమీటర్స్ అని ఉంది మైల్ స్టోన్ మీద. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా గుర్రాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి, అవి మీ మీదకి వచ్చేస్తూ ఉంటాయి. సో బెటర్ కొంచెం ఒక సేఫ్ డిస్టెన్స్లో మీరు ఆగిపోయి లెట్ దెమ్ పాస్ అవే. ఎందుకంటే చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. వాళ్ళని మేనేజ్ చేసే వాళ్ళు కూడా సరిగ్గా మేనేజ్ చేయరు వాళ్ళని. దే లీవ్ దెమ్. ఒకసారి 4-5 లేకపోతే 10 అయినా వచ్చేస్తూ ఉంటాయి ఫాస్ట్గాను. సో కేర్ఫుల్ ఆన్ ద ఎడ్జెస్. మీకు ఇలాగా వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు పర్చేస్ చేయక్కర్లేదు, బికాస్ దిస్ ఇస్ అ రన్నింగ్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ ఆల్సో. సో మీరు డ్రింకింగ్కి ఇది యూజ్ చేయగలుగుతారు. సో యూ కెన్ ఫిల్ యువర్ వాటర్ బాటిల్స్. సో ఒక దగ్గర ఇలాగ బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్తాము. ఈ మధ్యలో నుంచి ఇలా రివర్ ఫ్లో అవుతుంది. సో ఇదే ఆ బ్రిడ్జ్. వాటర్ మాత్రం చాలా చాలా లైక్ చాలా ఓవర్ఫ్లో అవుతుంది. ఆ సౌండ్ కొంచెం భయం వేస్తుంది. బట్ సో ఇలాగ పిట్టు మీద మీరు మీ లగేజ్ కూడా మీకు ఎక్కువ ఉంటే అలాగ మీరు సెండ్ చేసుకోవచ్చు. మీకు ఇలా స్టిక్స్ మీకు కిందనే రిజిస్ట్రేషన్ సెంటర్ దగ్గర దొరుకుతాయి. అరౌండ్ 40-50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేము జర్నీ కంటిన్యూ చేసాం. చూసారా పెద్ద రాయి రోల్ అయ్యి వచ్చి ఇక్కడ పడింది. ఎంత డ్యామేజ్ అయిందో చూసారా. సో అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది ఇక్కడ అంతాను. మాకు ఇలాగా మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కనిపించేవి. చాలా ప్లెజెంట్గా అండ్ ఎంకరేజింగ్గా ఉండేది ఇట్లా మూవ్ అహెడ్. ఇంకా శివయ్య పేరు తీసుకొని we were going ahead. సో మీరు చూడగలుగుతారు. ఇంకా ఆ వ్యాలీ యాక్చువల్గా చాలా లైక్ ఫాగ్ ఫామ్ అవుతుంది డ్యూరింగ్ ద ఈవినింగ్. అండ్ చలి కూడా ఇంక్రీజ్ అయింది. సో మీరు చూడగలుగుతున్నారు పైన హెలికాప్టర్ సర్వీసెస్ కూడా.
సో కేదార్నాథ్ నుంచి సిర్సా వైపు వెళ్తున్న హెలికాప్టర్. సో మీరు చూడగలుగుతారు, కంప్లీట్ ఫాగ్తో ఫిల్ అయిపోయింది ఇక్కడ. మహాదేవ శంభో శంకర జై కేదారేశ్వర మహాదేవ శంభో శంకర. కంప్లీటెడ్. శివుడు అయిపోయింది, నెక్స్ట్ విష్ణు దగ్గరికి వెళ్తున్నాం. జై నారాయణ జై ఓం నమః శివాయ ఓం నమః శంభో శివాయ శంకర. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. సో నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ ఎ సైడ్ మేము బద్రీనాథ్కి స్టార్ట్ అయ్యాం. చూసారా, మొత్తం రోడ్ అంతా పోయింది ల్యాండ్ స్లైడ్స్ వల్ల. థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ ఇంజనీర్స్ ఓవర్ దేర్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అండ్ వెహికల్ మూమెంట్స్ కోసం వెంటనే దాన్ని రెక్టిఫై చేసేవారు. చూసారా, అక్కడక్కడ క్లౌడ్స్ స్పాట్ అయ్యాయి విచ్ వాజ్ వెరీ క్లోజ్ టు లైక్ కాటన్ క్యాండీస్ లాగా. సో రూట్ వాజ్ లైక్ ఇది తుంగనాథ్, దాని తర్వాత బద్రీనాథ్ వస్తుంది. సో రోడ్స్ వర్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్ డెన్స్గా ఉండేవి తుంగనాథ్కి ముందు. సో మీరు చూడగలుగుతున్నారు ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. సో చాలా పేషెన్స్తో ఉండాలి, డోంట్ బీ ఇన్ అ హరీ. ఎస్పెషల్లీ హిల్ స్టేషన్స్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటివి మీకు డెఫినెట్గా ఎదురవుతాయి. సో డోంట్ బీ ఇన్ అ హరీ. So Chopta, Tungnath is the highest Shiva temple as we all know. సో అక్కడే మేము లంచ్ కూడా చేసాము. సో ఇట్ వాజ్ అరౌండ్ 12:30 వి రీచ్ తుంగనాథ్. చూసారా వర్క్ ఇంకా అలా మీకు వేరియస్ ప్లేసెస్లో మీకు ఇలా వర్క్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. దే ఆర్ యాక్చువల్లీ క్లియరింగ్ ద రోడ్స్. సో ఒక సైడ్ ట్రాఫిక్ ఆపి ఇంకో సైడ్ వెహికల్ మూమెంట్ చేసిన తర్వాత ఇంకో సైడ్ని వాళ్ళు వదులుతారనమాట. సో ఎవరికి ఇబ్బంది లేకుండా. చూసారా, డెన్స్ ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్ చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా సీనిక్గా ఉండే.
ఎలా కనిపిస్తుంది అంటే ఆ క్లౌడ్స్ దగ్గరికే వెళ్తున్నట్లా కనిపిస్తుంది. ఎవ్రీ టర్న్ హ్యాస్ వెరీ స్పెషల్. నేను ఈ రూట్లోని 2017లో ట్రావెల్ చేశాను మా ఫ్రెండ్తోని. దట్ వాజ్ డ్యూరింగ్ ఫిబ్రవరి. అప్పుడు ఫుల్ స్నో ఉండే ఇక్కడ. సో మేము తుంగనాథ్కి ట్రెక్ చేసాం. బట్ ఐ మీన్ యాజ్ వీ ఆల్ నో 6 months వరకు అది క్లోజ్ చేసి ఉంటుంది. అండ్ అపాన్ దట్ ఐ మీన్ మేము చంద్రశిల కూడా వెళ్ళాము. దిస్ ఈజ్ సెకండ్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేయడం నేనైతే మాత్రం. సో ఇదే తుంగనాథ్ టెంపుల్కి వే. సో దట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 3 to 5 kilometers ఉంటుంది అనుకుంటాను. అండ్ అరౌండ్ 3 hours ఆఫ్ ట్రెక్కింగ్. అండ్ యాజ్ ఐ సైడ్ ఐ మీన్ మేము అక్కడే లంచ్ కంప్లీట్ చేసి మేము బద్రీనాథ్కి స్టార్ట్ అయిపోయాం. మా డ్రైవర్ అన్నాడు ఈ వీడియోస్ అన్నీ వాట్సాప్లో షేర్ చేయమని చెప్పి. బికాస్ తనకు కూడా చాలా నచ్చింది. బట్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద డ్రైవింగ్. మీకు చాలా నచ్చుతుంది ఈ ప్లేస్ డెఫినెట్గా. బికాస్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ సరౌండింగ్స్, దీస్ మౌంటైన్స్, దోస్ క్లౌడ్స్. మాకు ఇలా మంకీస్ ఎదురయ్యాయి. సో వీ ఆస్క్డ్ డోర్స్ అన్ని విండోస్ అన్ని క్లోజ్ చేసుకోమని చెప్పి. మీకు చాలా ఎక్కువ కనిపిస్తాయి ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఇలా డ్యామేజ్డ్ రోడ్స్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డ్రైవర్ చాలా ఎక్స్పీరియన్స్. ఈ రూట్లోని తను చాలాసార్లు ట్రావెల్ చేసేటట. బట్ ఐ మీన్ న్యాచురల్ కెలామిటీస్ ముందు నో ఎక్స్పీరియన్స్ కెన్ విత్ స్టాండ్. సో మీరు చూడగలుగుతారు. దిస్ ఈజ్ అ మ్యాన్ మేడ్ టనల్ అండ్ దిస్ గాట్ డెస్ట్రాయిడ్. ఈ టనల్ ఎండింగ్లోనే మీరు చూడగలుగుతారు ద డ్యామేజ్, ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ బై ద ల్యాండ్ స్లైడ్స్.
So we were crossing Joshimath. అండ్ ఇది సెకండ్ మోస్ట్ ఐ మీన్ లైక్ ఎక్స్ట్రీమ్ ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్లేస్ ఇది మా జర్నీలోని. వన్ వాజ్ నియర్ రాంపూర్ అండ్ సెకండ్ ఇది ఆన్ ద వే టు బద్రీనాథ్. సో ఏదైతే డెబ్రీస్ ఉన్నాయో సో దానిపైనుంచే ఐ మీన్ దే మేడ్ దిస్ వే టు మూవ్ ద వెహికల్స్ సో దట్ ఐ మీన్ జర్నీ కంటిన్యూ అయ్యేటట్లాగా దెర్ ఇస్ నో ఇంపాక్ట్.